అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ 10 టీవీ. ఆయన వాయిస్ వింటే ఆయన ఎవరో ఖచ్చితంగా ఇట్టే చెప్పేయగలరు. ఆయనే మన లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇది శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసము. అవును. సో మీ పేరు లక్ష్మి, సో శ్రావణ మాసము లక్ష్మి, ఇది బాగా కాంబినేషన్ సెట్ అయింది. మంచి వెల్కమింగ్ నాకు ఇచ్చారు. కిరణ్ గారు చెప్పండి. మీకు ఇష్టం లేదు కదా అడిగితే ఈ క్వశ్చన్ ఎలా ఉన్నారు అని, అందుకే అది అడగట్లేదు. నేను ఎలా ఉన్నాను అని అడుగుతా. చాలా బాగున్నాము. లక్ష్మీదేవి ఇలా శ్రావణ మాసంలో లక్ష్మి దేవిని పూజ మనం ఆ రోజు పూజ చేస్తాము. అందరూ బంగారం కొంటాము. సో అందరూ అనుకుంటారు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని చెప్పేసి. ఈ రోజు మా టైం బాగుంది. మీరు మా లక్ష్మీదేవి మా ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ చెన్నైకి వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు ఎలా స్పెషల్ అండి? అంటే మీరు లక్ష్మీదేవిని కొలవటం విషయంలో అంటే బంగారం, దట్టు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకుంటాము. ఎంతో కొంచెం ఉన్న బంగారం పెట్టాలి. సో మీరు ఎలా చేసుకుంటారు సార్? ఇది కూడా అలాగే చేస్తాం. అంతే, చిన్నది పెట్టాం, పెద్దది పెడతాం, కొంచెం పెద్దది పెట్టుకుంటారు. సో ఆ టైంలో అసలు అంటే మొత్తం షోరూమ్స్ అన్ని కూడా కలకల్లాడిపోతూ ఉంటాయి. ఆ వాతావరణం చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది. అందుకే ఈ టైంలో మేము ఆఫర్ కూడా ఇచ్చినాం అన్నమాట, అందరు బంగారం కొనాలా అని చెప్పేసి. అది కాకుండా మన ఫైనాన్స్ మినిస్టరు ఆల్మోస్ట్ 15% ఇది ఉండేది అన్నమాట, కస్టమ్ ఉండేది, డ్యూటీ ఉండేది. సో దాంట్లో 9% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ కిలోకి 7 లక్షలు తగ్గింది. కానీ 7 లక్షలు తగ్గినట్టు తగ్గింది. మళ్ళీ ఇది ఇజ్రాయిల్ గాజా బార్డర్ తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒక 2 days ముందర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల మళ్ళీ రేటు కొంచెం పెరిగింది, మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు 7 lakhs తగ్గింది. మళ్ళీ 7 lakhs ఎక్కేది కూడా పెద్ద టైం తీసుకోదు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ నేను చెప్పేది, మన ఇండియా గవర్నమెంట్ వల్ల కాదు, అది ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల. ఇమీడియట్గా 2.5 lakhs దగ్గర ఇప్పుడు ఎక్కిపోయింది. 3-4 daysలో ఎక్కింది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోయింది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల. అది అంటే ఒక్కసారిగా అదంతా జోష్ వచ్చిందనమాట, తగ్గింది అన్న మాట వినగానే. 700 రూపాయలు తగ్గింది, గ్రామ్కి 700 రూపాయలు తగ్గింది. 77 లక్షలు ఉన్నింది, దానికి 70 లక్షల దాకా వచ్చింది గోల్డ్. మళ్ళీ ఇప్పుడు 72,30,000 ఉంది. మేము కొనుక్కునే వాళ్ళం కాబట్టి తగ్గింది పెరిగింది ఇట్లా మేము ఆలోచిస్తాము. మీ పరంగా వ్యాపారం పరంగా ఇది ఎలా మేము ఎప్పుడు ఆలోచించము. ఎందుకంటే మాకు మేము అమ్మినట్ట మేము ఆ రోజే కొనేసుకుంటాం. మాకు రేటుతో సంబంధం ఉండదు అన్నమాట. మేము ఏ రేట్ అమ్మాము మా చిన్న లాభము, ఆ లాభం పెట్టుకొని మేము అమ్ముతాం అనమాట. అమ్మిన వెంటనే మేము కొనేస్తాము. మేము రిస్క్ తీసుకోము అనమాట. తగ్గద్ది ఎక్కద్ది ఎంత ఇది మా పని కాదనమాట. ఇది పర్టికులర్గా లలిత జ్యువెలరీ పని కాదు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను లలిత జ్యువెలరీ అట్లా చేయదు. కొనుక్కునే వాళ్ళం ఉంటాం. అందులో చాలా మంది ఒకేసారి పెళ్ళి అనుకోండి, ఫ్యామిలీ అంతా ఒకేసారి వెళ్ళిపోయి అన్ని ఒకేసారి కొనేసేసుకుంటారు, లేదా ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఉంటారు. ఏది బెటర్ అంటారు మీ పరంగా? ఎలా అయితే మంచిది? లేదు మాట్లాడని కాదు, డబ్బులు ఇప్పుడు అన్ని కొనాలని ఆశ ఉంటుంది, కానీ డబ్బులు ఉండాలి కదా. సో ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కుంటా ఉంటే దానివల్ల నష్టమేం రాదు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను అనమాట, బంగారం 1 కోటి రూపాయలు కూడా అయిపోద్ది అని చెప్పి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, బంగారం 1 కోటి రూపాయలు అయిపోద్ది, అతి త్వరలో అయిపోద్ది. ఇది కొంచెం భయం వేస్తుంది వినడానికి. అవును, ఇది నిజం, ఇది తప్పదు. ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి అనలిస్టులు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఇలా చెప్తుంటే అస్సలు అర్థం కాదు మాకు. సో అది పెరిగిద్ది తగ్గిద్ది ఇలా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు బంగారం కావాలి మన ఇంటికి, మనకు సేఫ్టీకి. ఏ రోజు కూడా బంగారంగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఎత్తులే అవ్వదు అది. సో ఎప్పుడు కొన్నా కూడా మీకు చీపే అనిపిస్తుంది. నా మాట వినండి, ఎప్పుడు బంగారం ఏదైనా డబ్బులు ఉందంటే బంగారం కొనుక్కొని పెట్టుకోవడం తప్పు లేదు. అంతే. ఈ రోజు తగ్గిందా పెరిగిందా ఆలోచించకూడదు. అది తగ్గద్ది కూడా. నేను చెప్తున్నాను కదా, తగ్గింది. కానీ మీకు లాంగ్ టర్మ్లో చూస్తే అది గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేను చెప్తే ఇది ఏదో జోక్గా ఉంటుంది, కిలోనే కొన్ని కోట్లలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ అంతే మా, ఇంకేం లేదు. గోల్డ్ తప్ప ఇంకెక్కడా ఇన్వెస్ట్మెంట్ లేదు. గోల్డే మంచి ఇన్వెస్ట్మెంట్. 1 గ్రామ్ కావాలన్నా మీకు 10,000 పోయి మీరు ప్రాపర్టీ కొనలేరు. 10,000 రూపాయల్లో మీరు ఏం చేయలేరు. అదే మీరు 10,000 రూపాయల్లో కనీసం ఎంత బంగారం కొనుక్కోవచ్చు. అది మీకు సేవింగే. ఇది యాడ్స్ ఎఫెక్టా మీ ఎఫెక్టా ఇంకేంటా అనేది పక్కన పెట్టేస్తే
ఎప్పుడు చూసినా మీ షాప్స్కి మీ షోరూమ్స్కి మాత్రం ఫ్లోటింగ్ కనిపిస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటారు, కొంటూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఇదంతా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది మీ షోరూమ్స్లో? నాకేమనిపించదు, మనము మంచిగా న్యాయంగా రేట్ ఇస్తున్నాము. చాలా మీకు నేను ఏ రోజు కూడా లలితా జ్యువెలరీలో గోల్డ్ కొనుక్కోమని ఏ రోజు కూడా చెప్పలేదు. మీ లలితా జ్యువెలరీకి రండి, చిన్నగా ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 కాదు 40 షోరూమ్లు కంపేర్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. చెప్పేశారు మీ ట్రేడ్ మార్క్. చెప్పాలి కదా, అది చెప్పకపోతే లలితా జ్యువెలరీ నేను కొందరు డౌట్ చేస్తారన్నమాట. ఆ మాట రాలేదనుకో నా నోట్లో నుంచి, ఏమన్నా కాపీని కూర్చోబెట్టారా డబుల్ రోల్ అని. నిజమే. మీరెందుకు ఇట్లా సింపుల్ గా ఉంటారు? ఎప్పుడు చూసినా చక్కగా ఒకటి నేను ఎట్లా నెక్లెస్ గెక్లెస్ వేసుకుంటాను. కనీసం అంటే మిమ్మల్ని మేము ఎప్పుడు లైక్ గ్రాండ్ గా నేను ఒక షర్ట్స్ ఎందుకు ప్రిఫర్ చేయరు? ఈ డౌట్ చాలా ఉంది నాకు ఎప్పుడు నుండి. మా టీ షర్ట్ బాగానే ఉంది, అది వేసుకుందాం చాలా ఈజీ. ఎందుకంటే 2 బట్టలతో వెళ్ళిపోతుంది. షర్ట్ అంటే 10 బట్టలు ఉంటాయి, అది వేసుకుని దానికి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి 2 బట్టలు వేసుకున్నామా, పోయామా, అయిపోయింది. ఇంకొకటి ఈ గుండు గురించి చాలా మంది అడిగారు. అంటే లైక్ మీరు కూడా చూసే ఉండుంటారు, మీమ్స్ వేస్తూ ఉంటారు, అండ్ అసలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటాం సార్ హెయిర్ అనే విషయాన్ని. మీరేమో దాన్ని ఇలా లైట్ తీసేసుకున్నారు, దాన్ని ఇంకా యాక్సెప్ట్ ఎలా చేశారు? అవును, లేదు కదమ్మా, అక్కడెక్కడ ఉంది, అక్కడక్కడ లేదు. అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి వైట్ హెయిర్ వచ్చేసాయి, మళ్ళీ దానికి కలర్ పూసుకోవాలి. మనకి ఎందుకు ఇది అనవసరంగా ఖర్చులు, ఆ ఖర్చులు కూడా మళ్ళీ కస్టమర్ కాడే తీసుకోవాలా. దానివల్ల నేనే గీకేస్తాను రోజు మార్నింగ్ లేచి. సో ఆ ఖర్చులు కూడా మీ మీద వేయడం లేదు నేను. అంతేనా? లేదంటే అంతే, అదే నిజం, అదే నిజం. జనాలు మిమ్మల్ని ఇలా యాక్సెప్ట్ చేశారు, రికగ్నైజ్ చేశారు, అది కూడా ఒక రీజన్. నేను ఎలా ఉన్నానో అదే కదా. ఇంకా నేను హెయిర్ పెంచుకుంటే ఇంకా మీమ్స్ చాలా వస్తాయి, ఇంకా వస్తాయి. మీరు చూస్తూ ఉంటారా మీ మీద మీమ్స్ ని? ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అవును, దాంట్లో నాకేమనిపిద్దు, ఏమనిపిద్దు. గుండు అంటారు, గుండు బాస్ అంటారు, కొందరు బాస్ కూడా అనుకుంది గుండే అంటారు. ఓకే, ఉండేదే కదా చెప్పేది, వాళ్ళు ఏం అబద్ధం చెప్పడం లేదు కదా, నిజమే కదమ్మా చెప్పేది. ఎంత స్పోర్టివ్ గా తీసుకుంటున్నారో మీరు మాత్రం. ఇంకా కొత్తగా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ అవుతున్నాయా? ఇప్పుడు వరకు ఎన్ని సార్ బ్రాంచెస్ మొత్తం? ఇప్పటికి 54. 54. పోయిన నెల ఒకటి ఓపెన్ చేసాము, రాజుపాలెం అని చెప్పేసి తమిళనాడులో ఓపెన్ చేసాము. నెక్స్ట్ 18th అంటే ఈ నెల 18వ తేదీ సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో సుచిత్ర సర్కిల్ అని చెప్పి ఏరియా ఉంది, సో అక్కడ ఓపెన్ చేస్తున్నాము. అది ఎప్పుడో ఓపెన్ చేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. సో సుచిత్ర సర్కిల్ ఈ నెల 18th ఓపెన్ చేస్తున్నాము. తర్వాత అతి త్వరలో కడప ఓపెన్ చేస్తున్నాం. కడపలో వచ్చి మంచి పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట, మంచి సైజబుల్ షోరూమ్. కడప ఏరియా పెద్ద ఏరియా కాబట్టి సరౌండింగ్ కూడా చాలా విలేజెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి ఊరికని రావు కాబట్టి అక్కడ కూడా ఓపెన్ చేసేస్తే అయిపోయిన తర్వాత వరంగల్ చాలా ఉన్నాయి. అట్లా లిస్ట్లో చూస్తే నాకు తెలిసి ఈ సంవత్సరంలోనే ఒక 12-13 షోరూమ్స్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేయాలి. మీకు సంబంధించి ఇట్లాంటివి ఈ డెసిషన్స్ లేదంటే గ్రౌండ్ వర్క్ మీరే చేసుకుంటూ ఉంటారా? లేదంటే షోరూమ్ నేను చూసుకుంటాను, షోరూమ్ నేను చూసుకుంటాను. ప్లేస్ నేను ఎక్కడ ఐడెంటిఫై చేసినా ఏం చేసినా కూడా ఫైనల్గా డిసిజన్ నాదే ఉంటుంది. అండ్ మీరేమో ఈ పర్సంటేజెస్ లేదంటే ఇదంతా నేను ఫిక్స్ చేసుకుంటాను, వెస్ట్ విఏ కానీ ఇదంతా నేను ఫిక్స్ చేసుకుంటాను. తరుగు విషయం ఇదంతా నేను నా ఫుల్ 100% నా ఇన్వాల్వ్మెంట్. నన్ను దాటని నా మాట నాకు తెలియకుండా ఎవరు ఏం చేసేదానికి లేదు, అదంతా నా కంట్రోల్. అంతే. మీ యాడ్స్ లేదంటే మీరు చెప్పే మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీ కాంపిటీటర్స్ని అని మేము అనుకుంటూ ఉంటాం. సో మీరు అసలు మీ కాంపిటీటర్స్ ఉన్నారు లేదంటే వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి ఇట్లాంటివి మీ మైండ్లో ఉన్నాయా? నేను ఎవరిని సీరియస్గా తీసుకోనమ్మా, నేను నా వ్యాపారాన్ని సీరియస్గా తీసుకుంటాను. నేను కస్టమర్కి న్యాయం చేయాలా, అందరికీ మంచి రేటుకి ఇవ్వాలా, ఆ సీరియస్నెస్సే నాకు ఉంటుంది. కానీ ఎవరు ఏమనుకుంటారు, ఎవరి మనసులో ఏముంది అనేది నాకు అవసరం లేదు. నేను దాన్ని పట్టించుకోను. మన కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ స్టెప్స్ ఏంటి, దానికి అనుగుణంగా కూడా మన డెసిషన్స్ ఉండాలి. సో అసలు ఆ ఆలోచన లేకుండా ఎట్లా? అది నా పాలసీ డబ్బులు ఎవరికి ఊరికేం రాదు, ఆ మాట గుర్తు పెట్టుకొని నేను వ్యాపారం చేసుకుంటా. ఆ డబ్బులు మొత్తం నాకే కావాలనే ఆలోచన నాకు ఏ రోజు రాదు, అది రానివ్వను. ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇట్లాంటి ఆన్సర్స్. అంటే ఇంత పాజిటివ్ స్పిరిట్ని కూడా పెంచుకోవడం అనేది ఒక పర్సన్కి చాలా కష్టం. ఎక్కడో ఒక చోట సంథింగ్ లైక్ యాటిట్యూడ్ కానీ ఒక రకమైన థాట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాము. అలాంటి ఏం థాట్స్ లేదు. ఇంకా నంబర్ ఆఫ్ షోరూమ్ ఇంక్రీజ్ చేయాలి, అందరికీ నేను ఇచ్చే రేట్ అందరికీ లభించాలి, అందరికీ బెనిఫిట్ అవ్వాలి, అదే నా ఒక ఆశ అన్నమాట. సో అదే మీద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీ రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ 1.5 lakhs స్క్వేర్ ఫీట్ ఓపెన్ చేశాను. సో దాంట్లో కూడా 4,000 మందికి ఉద్యోగం
ఇస్తున్నాము. అది కూడా చెన్నైలోనే ఓపెన్ చేసాము. సో రాబోయే రోజుల్లో మనం ఇంకా వచ్చి ఆంధ్ర తెలంగాణలో కూడా చేయాలనే ప్లాన్ ఉంది నాకు. అది మేబీ 2-3 ఇయర్స్లో అక్కడ కూడా ప్లాన్ చేస్తాను అనమాట. బిఎస్ హాల్ మార్క్ స్టార్ట్ చేసింది మీరే అటువంటి జ్యువెలరీ అంటే అది ఎలా జరిగిందంటే అది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు. నేను మెయిన్గా ఎక్స్పోర్ట్ చేసేవాడిని జ్యువెలరీ. సో అది వచ్చి 916 పోయేది, అంటే 22 క్యారెట్ అంటాం కదా, ఇప్పుడు హాల్ మార్క్ అంటున్నాం కదా, ఆ జ్యువెలరీ అక్కడ పోయేది. సో ఆ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ జ్యువెలరీ మనం ఇక్కడ అమ్ముకోవచ్చు కదా చెప్పేసి 916 హాల్ మార్క్ నేను ఎప్పుడుకో నాకు అసలు గుర్తు కూడా లేదు. మేబీ 1999 మేబీ 2001 తెలియదు నాకు. అది నేను ఆ రోజే దాన్ని ఇక్కడే లోకల్లోనే ఇంట్రొడక్ట్ చేశాను. సో ఫస్ట్ 22 క్యారెట్ 916 హాల్ మార్క్, అంటే హాల్ మార్క్ అప్పుడు లేదు, 916 22 క్యారెట్ ఇంట్రొడక్షన్ చేసింది, మార్కెట్లో తీసుకొచ్చింది. నేను ఎక్స్పోర్ట్ చేసే వల్ల ఇది ఆటోమేటిక్గా లోకల్ మార్కెట్లో కూడా అదే గుడ్స్ పెట్టాలని చెప్పి నేను దించానంటే. అంటే బిఎస్ హాల్ మార్క్ వచ్చి బిఎస్ఐ హాల్ మార్క్ వచ్చేసి గవర్నమెంట్ బాడీ, ఇది మన బాడీ కాదు, గవర్నమెంట్ బాడీ. మనం అన్ని జ్యువెలరీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ప్రతి ఒక్క 10 పీస్లో నుంచి ఒక పీస్ కట్ చేసి దాన్ని టెస్ట్ వేసి దాని తర్వాత వాళ్ళు హాల్ మార్క్ చేస్తారు. ప్రతి ఒక్క గోల్డ్ని, ప్రతి ఒక్క ఐటాన్ని కొంచెం స్క్రాచ్ చేస్తారన్నమాట. అది మీకు కనపడదు, లేజర్ మిషన్తో స్క్రాచ్ చేసి ఆ గోల్డ్ తీసుకొని దాన్ని టెస్టింగ్ చేసుకున్న తర్వాత దాని మీద ముద్ర వేస్తారన్నమాట. 916 హాల్ మార్క్ అని చెప్పేసి వాళ్ళ నంబర్ వేసుకుంటారు. అంటే ఇప్పుడు మేము ఏం వేసుకున్నా కూడా 22 క్యారెట్. అవును, ఊరికైనా ముద్ర ఉండకూడదు, హాల్ మార్క్ బిఎస్ఐ హాల్ మార్క్ ముద్ర ఉండాలి. 22 క్యారెట్ అనేది ఎవరైనా వేసిస్తారు. ఇప్పుడు నేను మీకు ఊరికైనా పేపర్ మీద ఒక 10,000 రాసిస్తాను, దానికి వాల్యూ ఏముంది? అది 10,000 నోట్ అవుతుందా? కాదు కదా, కాదు కదా. నేను రాసిస్తాను, ₹1,00,000 రాసిమంటే రాసిస్తాను పేపర్ మీద, కానీ దానికి వాల్యూ ₹1,00,000 కాదు కదా. చదివేదానికి ₹1,00,000 కానీ జీరో వాల్యూ. షోరూమ్కి వెళ్తాము, వాళ్ళు చెప్తూ ఉంటారు 22 క్యారెట్ అంటారు, 20 అంటారు, 18 అంటారు. అసలు ఎటువంటి జ్యువెలరీ తీసుకోవాలంటారు? లేదు, ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ అంటే 18 క్యారెట్. ఎందుకంటే దాంట్లో 18 క్యారెట్ అని దాంట్లో చాలా సింపుల్ లాజిక్. 18 క్యారెట్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, 22 క్యారెట్ సాఫ్ట్ ఉంటుంది. హార్డ్ ఉండేది వల్ల ఏమవుతుందంటే డైమండ్ అనేది కాస్ట్లీ, గోల్డ్ ఒక రేట్. గోల్డ్కి ఎంత వాల్యూ, డైమండ్ జ్యువెలరీకి గోల్డ్కి వాల్యూ తక్కువ, డైమండ్కి వాల్యూ ఎక్కువ. సో డైమండ్ కింద పడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సో 18 క్యారెట్ ఉంటే అది హార్డ్గా ఉంటుంది. సో డైమండ్ పడేదానికి అవకాశం చాలా తక్కువ అన్నమాట. తక్కువ అంటే చాలా చాలా తక్కువ, ఓకే, అంటే 0.001% చెప్పొచ్చు. అదే 22 క్యారెట్లో చేసామనుకోండి అది పర్సెంటేజ్ 2 to 3% ఇంక్రీజ్ అయిపోద్ది. సో డైమండ్ నెక్లెస్ కొన్నాను, డైమండ్ పడిపోయింది, మళ్ళీ మా కాడికి రావడం, మాతో తగులు వేసుకోవడం వద్దు. సో 18 క్యారెట్ అమ్ముతున్నాము, 18 క్యారెటే మనం రేట్ వేస్తున్నాము, 18 క్యారెట్కే మనం డబ్బులు తీసుకుంటున్నాము. మీ స్ట్రాటజీస్ ఏంటి సార్? అండ్ ఈ బిజినెస్ స్ట్రాటజీస్ లైక్ మీ యాడ్స్ ఉంటాయి, అసలు అవి ఖచ్చితంగా రీచ్ అవుతాయి అన్నట్టే ఉంటాయి. ఈ ప్రమోషన్ గురించి మీరే ఆలోచిస్తారా లేదంటే ఒక టీం? నేనే ఆలోచిస్తాను. ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే కదా, డబ్బులు ఎవరికి ఊరికని రాదు. అదే మాట చెప్తున్నాను. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ రీచ్ ఎక్కువ ఉండేసరికి ఈయన ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వచ్చారో అందుకే అన్న ఫీలింగ్ వస్తుంది. నేను చాలా సింపుల్ గా మాట్లాడతాను. నేను మాక్సిమం నా యాడ్లన్నీ గ్రీన్ మ్యాట్ లోనే ఉంటాయి. సో సింపుల్ గా వస్తాను. నేను ఇంకా ఒకటి ఎప్పుడైనా చూసినా కూడా నాకు ఎంతవరకే తీస్తారు, ఎందుకంటే నేను బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని 4 టీ-షర్ట్లు మార్చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నేను షూ వేసుకోను, చెప్పులే వేసుకుంటా. ఈరోజు కూడా ఫుల్ ఫ్రేమ్ చూపించలేదు అనుకుంటాను, చూపిస్తే నా కాళ్ళలో చెప్పులే ఉంటాయి. అంటే ఎందుకు సార్ ఇంత సింప్లిసిటీ? అదే ఫస్ట్ నుంచి అలవాటేమ్మా, ఇంతే అంతే. అది నేను చిన్న అలవాటు, ఇంకా మార్చి ఇంకేం చేయలేము. సో ఎలా ఉన్నానో అలా ఉంటేనే బాగుంది నాకు. చాలా మంది ఉంటారు కదా, ఎదిగే కొద్దీ కొంచెం వాళ్ళల్లో ఆ స్టేటస్ కొని మెయింటైన్ చేయాలి అని. ఏముంది, ఎందుకు మెయింటైన్ చేయాలి? బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఏముంది, మనం ఏమో ఆ రోజు అయినా ఇడ్లీ తినేవాళ్ళం, ఈ రోజైనా బంగారం ఇడ్లీ తింటున్నామా? అదే తింటున్నాం. సో మనిషి డబ్బులు కొద్ది మనిషి మారిపోతే అది మనిషే కాదనమాట నా లెక్కలో. డబ్బులు కొద్ది మనిషి తగ్గాలి, మనిషిని గౌరవించాలి. డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇట్ట నడవకూడదు, ఇట్ట నడిస్తే కింద పడిపోతుంది. లైఫ్ లెసన్స్ మిమ్మల్ని ఇలా చేసాయా లేదంటే ఏంటి? అంతే, ఫస్ట్ నుంచి అట్టే వచ్చినాం కదా, చిన్నప్పుడే వచ్చినాం. అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు నొట్ట ఫీలింగ్ లేదు. ఆ రోజు ఎలా ఉన్నాను, ఈరోజు ఎలా ఉన్నాను. ఆ రోజు వేరే వాళ్ళకాడ అడిగి టీ-షర్ట్ వేసుకునేవాడిని, ఈరోజు డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకుంటున్నాను. అది కూడా మీదే, మీకాడ సంపాదించిన డబ్బులే. అంటే ఆ టైంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయరు కూడా. మీరు నిలబడాలా, మీరు సక్సెస్ అవ్వాలా. ఎవరైనా సపోర్ట్ చేస్తారో అనుకుంటే అది రాంగ్. ఎవరు సపోర్ట్ చేయరు మీకు, ఇది నేను మీకు 100% చెప్తున్నాను. సపోర్ట్ చేస్తారు, నడులో మధ్య దారిలో వదిలేస్తే అంతే, ప్రాణంతో కూడా ఉండము. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. మీరు తయారవ్వండి, మీరు రెడీ అవ్వండి, మీరు ఏదైనా మీరు చెయ్యండి.
ఎవరిని నమ్మొద్దు. Like- నేను చేస్తాను అనే మాటే వద్దు, ఎవ్వరు ఏం చేయరు. సో పిల్లలకు కూడా నేర్పిస్తారా ఇదే నేర్పిస్తున్నా, ఇంకేముంది నేర్పించడానికి, కొత్తగా ఏం లేదు కదా, నాకడ ఏం బుక్స్ లేవు కదా, ఇదే నన్ను చూసి ఇదే మా ఇట్టే నేర్చుకోవాలా, ఇదే లైఫ్ అనేది ఇదే. నువ్వు ఏ రోజు డబ్బులు వచ్చినాయని చెప్పి మారిపోయినావు అంటే ఆ రోజు నుంచి మనిషే కాదని చెప్తాను. ఈరోజు ఇదే చూస్తున్నారు ఇంట్లో, ఇదే స్టైల్, ఇదే నాన్న, ఇదే ఫ్యామిలీ, ఇది నా వైఫ్ కూడా ఇంత నాకన్నా ఇంకా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇంతే ఉంటారనమాట. అంతే, ఇంతే ఉంటాం. నా పిల్లకాయలు కూడా అంతే. ఈరోజు కూడా ఏదైనా కొనాలంటే పప్ప ఇది బాగుందా, ఇది కొనేదా పప్ప, అది వద్దా అని చెప్పేసి నేను చెప్తుంటాను కొద్ది విషయాల్లో. రే మా నాయన పెద్దవాళ్ళరా, మీ నాయన రీచ్రా, కొనుక్కోమా, బ్యాగ్ వేసుకోమంటే ఈరోజు ఈ ఫ్యాషన్కి నేను లేదని చెప్పను. అంటే నేను నా స్టైల్ వేరే, కానీ పిల్లకాయల కోసం నేను ఏది కూడా అడ్డం చెప్పను అనమాట. వాళ్ళకి నచ్చితేనే మా కొనుక్కోమా, ఏం కాదులేమ్మా, ఏం బాబు డాడీ ఎంత కాస్ట్లీ అంటే అది ఎందుకు మనం కొనుక్కోమా అని చెప్తాను. అది నిజం. కానీ అనవసరంగా ఖర్చు పెట్టొద్దు, ఎందుకంటే డబ్బులు మంది కాదు. నువ్వు ఎంత ఖర్చు పెడితే నేను ఎంత కస్టమర్ కూడా సంపాదించుకోవాలి, కాబట్టి లిమిట్లో పెట్టుమా అంట. ఎక్కడ ఎగ్జిబిట్ చేయరు మీ పిల్లల్ని కానీ మీ మిస్సెస్ని కానీ? అందరూ ఓపెనింగ్ వస్తారు కదా, ఓపెనింగ్ షోరూమ్ ఓపెనింగ్ రోజు వస్తారు. ఇప్పుడు అవును, ఒక రోజు ఇప్పుడు 18th ఓపెనింగ్ ఉంది సుచిత్ర సర్కిల్. ఫుల్ ఫ్యామిలీ అందరూ వస్తారు, పిల్లకాయలు వస్తారు, అందరు వస్తారు, పాపలు బాబు అందరు వస్తారు, వైఫ్ కూడా వస్తుంది, అందరూ వస్తాం. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది సార్? మీరు కూడా సినిమాలు చూస్తారా? అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లైఫ్ స్టైల్ ఉండదు వీళ్ళకి అని అనుకుంటున్నాను. లేదు, అలాంటి ఏం లేదు. నేను అన్ని సినిమాలు చూస్తాను, నేను అన్ని తెలుగు సినిమాలు అన్నీ చూస్తాను, తమిళ సినిమాలు చూస్తాను. నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, హిందీ చూస్తాను, ఇంగ్లీష్ కొంచెం కొంచెం అర్థమవుద్ది, దాంట్లో హిందీ డబ్బింగ్ చూస్తాను. నేను సినిమాలు అన్నీ చూస్తాను, కానీ అది టైం ఉన్నప్పుడు. అయితే నాకు ఒక సినిమా పూర్తి అయ్యేదానికి వారం 10 రోజులు కూడా పట్టుద్ది, ఒక్కొక్కసారి నెలలు కూడా అవుద్ది. థియేటర్స్కి వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా? లేదు మా థియేటర్స్కి వెళ్ళను. థియేటర్స్ వెళ్ళి చాలా సంవత్సరం అయిపోయింది. అప్పట్లో ఎందుకంటే అప్పుడు థియేటర్స్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ సమోసాలు తినేది. ఇప్పుడు అసలు పాప్కార్న్ ఇంట్లోనే తినేస్తున్నాము. ఇప్పుడు అన్ని ప్యాకెట్లు వస్తున్నాయి, టక్కన ఓవెన్లో పెట్టుకొని పాప్కార్న్ ఇంట్లో. అసలు సినిమా చూసినప్పుడు మటుకు పాప్కార్న్ తింటాను నేను. కానీ అందరు సినిమా థియేటర్లో పోయి సినిమా చూడాలి, కానీ నేను టైం లేక నేను పోవడం లేదు అంతే. ఇంకా రీజన్ ఏం లేదు, పోకూడదని ఏం కాదు. సినిమాలు చూస్తే పెద్ద థియేటర్లో పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ టేస్టే వేరే, కానీ ఆ భగవంతుడు నాకు అది రాయలేదు. చూద్దాం, టైం ఉన్నప్పుడు అది కూడా వెళ్తాను. ఎవరంటే బాగా ఇష్టం హీరోలు ఈ మధ్యకాలంలో? ఎవరివి అయినా చూసారా? నేను ఇప్పుడు పుష్ప పార్ట్ 1 చూశాను, పార్ట్ 2 చూశాను. ఒకసారి మీరు ఆ స్టైల్లో ఆ స్టైల్ ఆయన చేస్తేనే బాగుంటుంది. నేను యాక్టర్ని కాదు కదమ్మా. ఆయన స్టైల్, ఆయన లెవెల్ వేరే. ఐఎమ్ రియలీ ఐ లైక్ హిమ్, ఈజ్ గుడ్ సినిమా యాక్టర్. మన తెలుగు సినిమా ఫీల్డ్లో వచ్చేసి యాక్టింగ్ కానీ అందరు కానీ వేరే లెవెల్లో అనమాట. తమిళ్లో కూడా వేరే లెవెల్లో. ఒక్కొక్క సినిమా చూస్తే అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అసలు. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా చూశాను, మహారాజా చూశాను. నేను చూసాను, బాగుంది. మహారాజా చూశాను, బాగుంది. ఏం యాక్టింగ్, ఏం అది సినిమా, అది వేరే లెవెల్. సో డబ్బున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాలు. ఏమి మేము మనుషులు డబ్బులు తింటారండి. అంటే వాళ్ళు ఒక బిజీ లైఫ్ స్టైల్లో ఉంటారు. అలాంటి ఏం లేదు. ఏం బిజీ ఏం లేదు. ఏమైనా మేము డబ్బులు ప్రింట్ చేస్తున్నామా ఏంది? మాకు కూడా లైఫ్ కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఫుల్ టైం ఇదేలా ఉంటుంది. చూస్తాను నేను. అయితే అది చూసేదానికి నాకు 4 రోజులు పట్టింది. అది కూడా నేను కంపల్సరీ ఇప్పుడు చూడాల్సిందే అని చెప్పేసి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది వేసేస్తాను అనమాట. వాకింగ్ చేసినప్పుడు మిషన్ ముందు టీవీ ఉంటుంది, దాంట్లో సెట్ చేస్తాను. సో అలా సినిమాలకు 4-5 రోజులు పూర్తి చేస్తా. బాగుంది సార్. ఇప్పుడే డబ్బులున్న వాళ్ళు అన్నాను కదా, టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు? లాస్ట్ ఇయర్ చేసింది 17,000 crore, 17,000 కోట్లు చేసాం లాస్ట్ ఇయర్. టార్గెట్ ఏమైనా ఉంటుందా సార్? టార్గెట్ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను టార్గెట్ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడలేదు. ఎందుకంటే లలితా జ్యువెలరీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐపీఓకి వెళ్తున్నాం మేము. సో ఇంకా పెద్ద టార్గెట్లు ఏం చెప్పలేము, తెలీదు కూడా. జరగద్ది. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మీరు ఏమనుకుంటారో అది మీరు సాధిస్తారు. దాని మీదనే ఫోకస్ ఉండాలి, కానీ ఎవరిని నమ్మొద్దు. మీరు మిమ్మల్ని నమ్మండి. అయితే మీ టర్న్ ఓవర్ లో గోల్డ్ ఎక్కువ ప్లేస్ గోల్డ్ ఎక్కువ, సిల్వర్ మీద డైమండ్, తర్వాత సిల్వర్, తర్వాత డైమండ్. వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదా? లేదు అట్లా ఏం లేదు మా. అది గోల్డ్ ఎక్కువ సేల్ అనమాట, సిల్వర్ ఎక్కువ సేలే, డైమండ్ కూడా ఎక్కువ సేల్. అట్టాలి కాదు, అంటే డైమండ్ ప్రతి ఒక్కరు కొనలేరు కదమ్మా. మాకుండే కస్టమర్స్ అందరూ వచ్చేసి మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. సో గోల్డే మామూలుగా ప్రిఫేర్ చేస్తారన్నమాట. మేము కూడా గోల్డే వాళ్ళని కొనమంటే, అంటే గోల్డ్ అంటే ఎప్పుడైనా కూడా డబ్బులు అమ్మా. డైమండ్ అంటే మళ్ళీ అది ఏంది, డైమండ్ అనేది ఏంది, ఏం క్వాలిటీ అది ఇది అని చెప్పేసి ఐజీఐ సర్టిఫికేట్ ఇస్తాము, అన్నీ చేస్తాము, కానీ అంత కాస్ట్లీ.
ఇప్పుడు మామూలుగా ఒక 20 లక్షలు కొనాలంటే మొత్తం నిండా అంతా గోల్డ్ వచ్చేస్తుంది. ఇదే డైమండ్ కొంటామంటే ఒక సరిగ్గా 4 గాజులు కూడా రాదు, ఏదో ఒకటే వస్తుంది, రాదు. ఇప్పుడు మేము షోరూమ్ కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా షోరూమ్ అనుకోండి, అక్కడ చివర్లో ఫైనల్ గా బిల్ మీద ఎంతో కొంత తగ్గిస్తాంలేండి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి ఏ ప్రాక్టీస్ మీరు చెయ్యరు? చేయము. అంటే వేరే చోట ఏ కంపెనీ అయినా అవ్వనివ్వండి, అలా చేయటం చేస్తున్నారు అందరూ. ఏంటి అట్లా? లేదు, మేము రేటు పెంచి తగ్గించే అలవాటు మాకు లేదు. మేమేం రేటు ఉందో అది ఫిక్స్ రేట్ అన్నమాట. మీరు కిలో కొనినా అదే రేటు, గ్రామ్ కొన్నా అదే రేటు, 10 కిలోలు కొన్నా అదే రేటు. మన షాప్లో డిస్కౌంట్ అనే మాటే ఉండదు. ఇస్తే మేమే ఇవ్వాలి ఆఫర్, అంతే. అది మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఆల్రెడీ శ్రావణ మాసం ఉంది కాబట్టి అది కూడా కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత ఆఫర్ ఉన్నప్పుడు అన్ని షోరూమ్లు ఉంటాయి, 54 షోరూమ్లు ఉంటుంది, సెపరేట్గా ఏమి ఉండదు. సో ఆ ఆఫర్ ఇచ్చేది మేమే ఇస్తాము. అది కూడా మా లాభం నుంచి ఇస్తాం అన్నమాట. సో లాభం లేకుండా చేయలేము కదమ్మా. అవును, నిజమే. శాలరీ ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, రెంట్లు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అన్ని ఎక్స్పెన్స్ మిగిలిన తర్వాత కదా కొంచెం మిగిలేది. మీ కష్టాలు మీకు ఉంటాయి అన్నమాట. కష్టాలు మాకు ఉన్నాయి. అది మేము చెప్తే మీరు ఎటు చేస్తారు? వద్దు, నేను చెప్పను. అబ్బే వీళ్ళకేంటి అనుకుంటాం మేము. ఏం లేదు, మాకేం లేదు. నేను అడిగితే నేను చెప్తాను, నాకన్నా మీరు హ్యాపీరా అంటున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వింటూ ఉంటాము, పే చేస్తూ ఉంటారు. ఇది గోల్డ్ పే చేసిన, అంటే స్కీమ్ పే చేసిన వాళ్ళకి లాభమా, లేదంటే కట్టించుకున్న షోరూమ్ వాళ్ళకి లాభమా? అది వేరే షాప్లో. అది లలితా జ్యువెలరీలో మట్టుకే మీకు గోల్డ్ రేట్ తగ్గినా మీకే లాభం, ఎక్కినా మీకే లాభం. మాకొద్దు, మీ డబ్బులు మాకొద్దు. ఆ డబ్బులకి మీరు ఆనరు, ఆ డబ్బులు 100% మీకే లాభం రావాలి. నష్టం వస్తే నేను ఎత్తుకుంటా. మీకు లాభం మట్టుకు మీకు, నష్టం నాది. ఇది ఈ పాలసీ ఎవరు ఇవ్వరు. అది లలితా జ్యువెలరీ తప్ప ఎక్కడా లేదు. మీరు లలితా జ్యువెలరీలో వౌచర్ తీసుకోండి. అది కూడా నేను ఇప్పుడు మీ మూలంగానే పబ్లిసిటీ చేసేస్తున్నాను. సో మీరు మన పెంప్లెట్ తీసుకొని 4 షోరూమ్లు కాదు 40 షోరూమ్లో కంపేర్ చేయండి. మేము ఇచ్చేలాగా ఆఫర్ ఎవరు ఇవ్వరు. మా దాంట్లో ఫ్లెక్సీ ఉంది, విఏ ఫ్రీ ఉంది. సో అలాంటి సిస్టమ్ ఎవరు ఇవ్వలేరు. ఇవ్వరు కూడా. మనసు రాదు, మెయిన్గా మనసు రాదు. నేను చేసినట్టు వ్యాపారం చేయొచ్చు, కానీ వాళ్ళకి మనసు రాదు. నాకు మనసు ఉంది, నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఎన్ని తెలుసు. సో నేను వద్దు, ప్రతి ఒక్క ఇంటికి గోల్డ్ పోవాలి, నాది ఏముంది, నేను సంపాదించిపోతే ఏం చేస్తాను, నేను నాకు తినేదానికి లేదా, ఉంది కదా, బాగానే ఉన్నాను కదా, హ్యాపీగానే ఉన్నాను. అంటే మీరు ఇలా బ్రాంచెస్ ఎవ్రీ ఇయర్ కొన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు, చాలా హ్యూజ్ అమౌంట్ పడుతూ ఉంటుంది. ఫండ్ రైజింగ్ ఏమైనా ఉంటుందా? లేదంటే ఇప్పుడు ఐపీఓ వెళ్తున్నాము. ఐపీఓ ఇస్ లైక్ పబ్లిక్ ఇష్యూ అన్నమాట. పబ్లిక్ ఇష్యూ వెళ్తున్నాం చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అంటే వి హ్యావ్ ప్లానింగ్ టు గో టు పబ్లిక్ ఇష్యూ. ఈసారి ప్లాన్ చేశారా? లేదు, ఇప్పుడే జస్ట్ ఆన్ ద వేలో ఉన్నాం అనమాట. ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, కానీ వెళ్తాం, అతి త్వరలో వెళ్తాం. ఫ్యామిలీ విషయానికి వస్తే ఎప్పుడైనా మీతో పాటు ఆవిడ కూడా సరదాగా బయటకు వెళ్ళడం, షాపింగ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చాలా తక్కువ అనమాట. ఎందుకంటే టైం ఉండదు, చాలా తక్కువ అనమాట బయట పోయేది. వాళ్ళు కూడా సినిమా థియేటర్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటారు, కానీ నేను వెళ్ళను అనమాట. ఓకే. మీరు చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను ఈ మధ్య కాలంలోనే ఎక్కడో విన్నాను, 7 లాంగ్వేజెస్ ఆర్ 6 లాంగ్వేజ్ అమ్మా, ఒకటి పెరిగిపోయింది. 8 మాట్లాడుతూ ఉంటారు. అంటే చదువుకోలేదు, తక్కువ చదువుకున్నాను అని నాకు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా మాట్లాడుతుంటే నాలో చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీరేమైనా చెప్పారనుకోండి వేరే లాంగ్వేజ్లో, ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఏం తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు, ఓకే దీన్ని చెప్తే మంచినీళ్ళు తీసుకోరా, ఓకే మీరు ఎట్లా చెప్పారు, ఆయన మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాస్ గడి పెట్టాడు. సో ఆ మాట నేను క్యాచప్ చేస్తాను అనమాట. ఓకే, అలా నేర్చుకుంటాను నేను. అంత ఫాస్ట్గా నేర్చుకుంటారా? చూసి నేర్చేసుకోవటం అనేది లేదు, నేను చాలా ఫాస్ట్గా. లాంగ్వేజ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కడ పోయినా కూడా మాట్లాడతాను. వాళ్ళకి అర్థమై కాకపోయినా కూడా నేను మరాఠీ కూడా మాట్లాడతా. ఎందుకు సదరన్ స్టేట్స్ అంటే సౌత్ లో స్టేట్స్ మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నార్త్ వైపు లేదంటే ఇప్పుడు నాకంటే ఇడ్లీ వడ ఇష్టం కాబట్టి ఫస్ట్ ఇడ్లీ వడ తింటాను, తర్వాత వడాపావు, మిసల్ పావు తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి పెండింగ్లో పెట్టినాను. కానీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తాం. 100% ఉంది, దాంట్లో ఏ డౌట్ లేదు. 100% ఆలోచన ఉంది. అక్కడ కూడా వెళ్తాము, అక్కడ కూడా చేస్తాము, కానీ ఇదే స్టైల్లో చేద్దాం. వేరే స్టైల్ రాదు, ఇదే స్టైల్లో, ఇదే ఇప్పుడు ఏం చేస్తున్నామో అదే చేస్తాం. అక్కడ కూడా డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అది అక్కడ కూడా ఏం ఎవరిని రేట్లు పెంచేది అది ఎంత ఏం చేయమన్నమాట. ఏం పాలసీ ఉందో అదే పాలసీ లలిత విల్ ఫాలో. ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏ షోరూమ్ పెట్టినా కూడా అదే ఫాలో చేస్తాము, అదే ఫాలో అవుతాము. ఏ మార్పు రాదు. ఇంకా చాలా షోరూమ్స్ ఇక్కడ రావాలి. ఇంకా మనకు సౌత్లోనే చాలా షోరూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దగ్గర నాకు తెలిసి కరెక్ట్గా లిస్ట్ వేసుకుంటే ఇంకా 100 షోరూమ్లు ఓపెన్ చేసుకోవచ్చు మినిమం. సో శ్రావణ మాసంలో గోల్డ్ రేట్ అసలు ఎలా ఉంటుంది సార్? గోల్డ్ రేట్ లేదు
లేదు లేదు లేదు మా శ్రావణ మాసంలో కాదు, అక్షయ తిథి కాదు, గోల్డ్ రేట్ అనేది మన చేతిలో లేదు, ఇండియా గవర్నమెంట్ చేతిలో లేదు. జస్ట్ 15% మనకి ఇక్కడ ట్యాక్స్ ఉండింది, దాన్ని 9% తగ్గించారు, ఇప్పుడు 6% ఉంది. దానివల్ల మీకు గ్రాముకి 700 రూపాయలు తగ్గింది, సడన్గా నైటే తగ్గింది. అది ఓన్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ అమ్మ చేసిన వల్ల తగ్గింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. అది కానీ తగ్గించకుండా ఉంటే ఈరోజు 80 లక్షలు ఉండేది, గ్రాముకి 8,000 ఉండేది. అండ్ గోల్డ్ స్మగ్లింగ్ అని కూడా జరుగుతుంది, దీనివల్ల మార్కెట్ మీద అంటే లేదు మార్కెట్ మీద కాదు, అది ఇప్పుడు జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందో లేకపోతే ఏదో జరుగుతుందని చెప్పి ఇది డ్యూటీ తగ్గించారనమాట. ఆ రీజన్ తగ్గించేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎందుకు తగ్గించారంటే స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ జరగకూడదు, దానివల్లనే వీళ్ళు తగ్గించారనమాట. అదే మెయిన్ రీజన్ నాకు తెలిసి. ఓకే, అంటే స్మగ్లింగ్ జరగకూడదని చెప్పేసి దానివల్ల 6% ఇప్పుడు ఉంది. కాబట్టి అది జరిగేదానికి అవకాశం చాలా చాలా తగ్గిపోయింది. కానీ నాకెంత దాని గురించి చాలా డీటెయిల్ తెలియదు అనమాట. కానీ ఓన్లీ రీజన్ వచ్చేసి స్మగ్లింగే. మీ జీరోని చూసిన ఫ్రెండ్స్ ఉంటారు, నాతోనే తిరుగుతుంటారు, ఇప్పుడు కూడా నాతోనే ట్రావెల్ చేస్తుంటారు, అన్ని ఓపెనింగ్కి వస్తుంటారు, అందరు ఉంటారు. అందరు మీకు తెలిసిన వాళ్ళే, అందరు ఓపెనింగ్కి అందరూ అక్కడే ఉంటారు, నా పక్కనే ఉంటారు, నేను ఎవరిని వదలలేదు. సార్, మీ స్ట్రగుల్స్ గురించి మీరు చాలా విషయాలు ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు, ఎవరు అడిగినా కూడా ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు. హ్యాపీ మూమెంట్స్ గురించి చెప్పండి సార్, వద్దు స్ట్రగుల్స్ గురించి. హ్యాపీ మూమెంట్ ఏమన్నా షోరూమ్ ఓపెన్ చేస్తా ఉంటే హ్యాపీ మూమెంట్, ఇప్పుడు 18th పెద్ద హ్యాపీ మూమెంట్, మళ్ళీ కడప ఓపెన్ చేస్తే హ్యాపీ మూమెంట్. సో ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు హ్యాపీ మూమెంటే. వ్యాపారం నుండి బయటకు వస్తే ఇంకేంటి మీ హ్యాపీనెస్ ఇచ్చేది? వ్యాపారం నుంచి బయట వచ్చిన తర్వాత హ్యాపీనెస్ ఇచ్చేది లెక్కలు. సో టోటల్ చూసినప్పుడు సేల్ ఎక్కడైనా వ్యాపారమే, అవి నాకు హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట. మీ మిస్సెస్ మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారా? అవును, ఆమె కూడా ఆఫీస్ వస్తూ ఉంటుంది, ఒక 4 to 5 hours ఆఫీస్లో చూసుకుంటుంది. సో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీరు సావిత్రమ్మకి పెద్ద అభిమాని, ఆవిడ ఉన్న వాళ్ళ బిల్డింగ్ ఇది. అవును, వాళ్ళ బిల్డింగ్ ఇది. ఇది రెనోవేట్ చేశారా సార్? అవును, రెనోవేట్ చేసాం. వాళ్ళ ఇల్లుగా ఉండేది ఇక్కడ, రెనోవేట్ చేసాము. ఈరోజు కూడా మా మెట్లు ఎక్కినప్పుడు అమ్మగారు ఫోటో ఉంటుంది, మీరు చూడండి. సో మీ ఆఫీస్లో, అంటే మీ ఆఫీస్ని కూడా కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? అంటే ఎప్పుడు క్యారీ అవ్వాలి ఈ మెమరీ అని ఆఫీస్లో ఏమైనా గుర్తుగా పెట్టుకున్నారా? అట్లా ఏదన్నా ఎట్లా చెప్పేది, అమ్మగారు ఫోటో ఉంది కింద, సావిత్రమ్మ గారి ఫోటో ఉంది, అది అట్నే ఉండాలా, అంతకన్నా ఇంకా ఏం లేదు. ఇంకా ఫర్నిచర్ మారుస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏమేమి కావాలనో సౌకర్యానికి చేస్తూనే ఉంటారు. ఏదైనా మెమొరీగా పెట్టుకుంటే వాళ్ళ ముందరే ఇది ఒక రూమ్ ఉండేది 4th floorలో, నాకు ఎవరన్నా వస్తే పర్సనల్గా కూర్చునేదానికి. అది నాకు తెలిసి 3 నెలలు 4 నెలలు ఉన్నింది. దాని తర్వాత వచ్చేసి అన్న సైట్ చాలేదన్నా, ఎలా చేద్దామన్నా అన్నాడు. ఎందుకు దీని మీద కన్ను పెట్టినారా అన్నాడు. అన్న వేరేది ఏం లేదు కదా అన్నాడు. సరే పగలు కొట్టేసి అని చెప్పేసి పగలు కొట్టేశారు అది కూడా. సో మెమరీస్గా ఏం పెట్టుకోలేను, మూమెంట్ని బట్టి పోతా ఉండాలి అంతే. గో విత్ ద ఫ్లో. సో సార్, కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. సార్, మీరు బాగా ఎంజాయ్ చేసిన మీమ్ ఏదన్నా ఉందా మీ గుండె మీద? చాలా వస్తాయి కదమ్మా. 1, 2 కాదు కాబట్టి నాకు ఎంత చెప్పేదానికి రాదు, కానీ చాలా ఉన్నాయి. అన్ని పాలిటిక్స్ మీద కూడా, అంటే పాలిటిక్స్ సంబంధించింది కూడా వస్తాయి. నన్ను కలిపేస్తారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళని చూసుకోండి, వాళ్ళని కొనుక్కో. మరీ డీటెయిల్ నేను చెప్పలేను. వరకు చాలు ఆనెస్ట్ గానే చెప్పేశారు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఫాలో అవుతూ ఉంటారు? లేదు అవరు. అంటే ఆ మధ్య కాలంలో ఎప్పుడో అది కూడా వినేసాము, పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారేమో. లేదు, వ్యాపారం, మనం పాలిటిక్స్ సినిమాలతో నేను చాలా దూరంగా ఉంటాను. అది దూరం నుంచి చూసుకుంటే అందంగా ఉంటుంది. అది మనం చేయలేము, మన చేత కాదు, మన వ్యాపారం చేత అవుద్ది, అదే చేసుకుంటే చాలు. మీ మీద వచ్చే కాంట్రవర్సీస్ కావచ్చు, వాటికి మీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏముంది, ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి. ఏం కొంట వచ్చినా కూడా నాకుండే ప్రజలు, నన్ను నమ్ముకునే వాళ్ళు వాళ్ళే సమాధానం చెప్పేస్తారన్నమాట. నా దాకా రాదు కూడా. ఓకే, చిన్న టిప్, గోల్డ్ కొనుక్కుందాం ఇప్పుడు అని అనుకుంటున్న వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అది ఎప్పుడైనా ప్రతిరోజు అదే అనుకోవాలి, గోల్డ్ కొనుక్కుంటాము, గోల్డ్ కొనుక్కుంటాము. ఇదే నా సలహా, ఇదే నా టిప్స్. ఇంకా తగిన టిప్స్ ఏం లేదు. ప్రతిరోజు అనుకోండి గోల్డ్ కొనుక్కుంటాము. గోల్డ్ మీద వచ్చే ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆఫర్స్ అని చెప్తారో, వాటిని నమ్మచ్చా నమ్మకూడదా? అందులో ఏదైనా సలహా?
లలితా జ్యువెలరీలో మేము హానెస్ట్గా ఆఫర్ ఇస్తున్నాము. ఆఫర్ ఏ రోజు అయిపోద్దో ఆ రోజు 1% ఎక్కిపోద్ది. మీరు బాగా ఇష్టపడే ఫుడ్? అన్నీ ఇష్టమే, కానీ మెయిన్గా ఇష్టం అనేది నెల్లూరు దోశలు. అది బండి మీద తింటే బాగా ఆనందంగా ఉంటుంది, కానీ అది ట్రావెలింగ్ పోయినప్పుడే తింటాను. కానీ అది కూడా కావాలని ఆ టైమింగ్కి బయలుదేరి అక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఒకసారి 5:30కి వెళ్ళిపోయినాము. నాతో పాటు అబ్బాయి శ్రీకాంత్ ఉంటే, శ్రీకాంత్ ఏం శ్రీకాంత్ 5:30 ఏంది శ్రీకాంత్ అన్న 6:30 అవుద్ది అన్న బండి వచ్చేదానికన్నా అన్నాడు. సరేరా ఇప్పుడు ఏం చేద్దాం అన్న, నేను వెళ్ళిపోతే పోవచ్చు కదా అన్నాడు. ఉండరా 1 అవర్ కదా ఉండేసిపోతాం అన్న. కార్లో కూర్చొని 1 అవర్ వెయిట్ చేసుకున్న తర్వాత బండి వచ్చిన తర్వాత దోశలు తినేసి పోయినాం. అంటే దీని మీద కూడా కొంచెం కాంట్రవర్సీ చేశారు, పబ్లిసిటీ స్టంట్ ఇది కూడా, అందుకే కావాలని ఫస్ట్ నుంచి అదే అందరి వాళ్ళకి షాప్ వాళ్ళకి తెలిసి నా ఇష్టమైన ఫుడ్ అది. నేను ఏం పెద్ద పబ్లిసిటీ కాదు దాని మీద. అక్కడ బండి కాడ నిలబడి నేనేమి యాడ్ తీసుకోలేదు, అది ఎవరో ఫోటో తీశారు దాన్ని వేసుకున్నారు, కానీ నేను ఫోటో తీసి ఏం వేయలేదు. ఓకే, నెల్లూరులో మీకు అది కానీ వేసి ఉంటే నేను మంచి పోజ్ ఇచ్చేవాడిని, లేకపోతే ఇటు తింటే ఫోటో తీస్తాను. నెల్లూరులో బాగా ఇష్టమైన ప్లేస్? దోసబండి. ఇన్ని బ్రాంచెస్లో మీకు బాగా కలిసి వచ్చిన బ్రాంచ్ ఆర్ సంథింగ్ లైక్ మీకు పెట్టగానే మంచి లాభం వచ్చింది? లేదు, అలాంటి ఏం లేదు. ఫస్ట్ లలితా జ్యువెలరీ టీ నగర్ ఉండేది, ఇప్పుడు మీకు 10 బిడ్డలు ఉన్నారు, లేదు 2 బిడ్డలు ఉన్నారు. ఏది మంచివాడు ఏది చెడవాడు కాదు, అన్నీ మంచి బిడ్డలే. 54 షోరూమ్ మంచిది, రాబోయే రోజుల్లో అన్ని షోరూమ్లు మంచిదే. నాకు అలాంటి అంటే లలితా జ్యువెలరీ ఫస్ట్ షాపు టీ నగర్ చెన్నై అనేది, అక్కడి నుంచి నేను వచ్చాను, కానీ అది షోరూంలో రీటైల్లో. కానీ నెల్లూరులో నాకు ఈరోజు కూడా అదే రిలేషన్షిప్ ఉంది, అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాను. ఇప్పుడు చాలా డిజైన్లు మారిపోయినాయి, కానీ వాళ్ళని అందరినీ నేర్పించి మళ్ళీ ఈ డిజైన్లు అట్లా చేయాలా ఇట్లా చేయాలా నేర్పించి వాళ్ళని వదలలేదు. ఈరోజు దాకా ఎవరిని వదలలేదు నేను. నాతో ఏ రోజు ఫస్ట్ డే నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళు నాతో ఉన్నారు, నన్ను వదిలేసిపోయారే కానీ నేను ఎవరిని బయట పంపించలేదు. గ్రేట్ సార్. ఇది మీ హాబీస్? నా హాబీస్ అనేది ఏం లేదు, మా వ్యాపారం చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు ఛాలెంజ్ ఉండాలా, లేకపోతే నిద్ర రాదు. ఉదాహరణ వెళ్ళేసి గుండు కొట్టాలా, అది నాది. గుండు కొట్టాలంటే నాది. మళ్ళీ ఫేవరెట్ స్పోర్ట్? ఆఫీసు, ఇల్లు, అంతే. సర్వీస్ అక్కడికి ఇక్కడికి. సో సార్, అమ్మతో ఫేవరెట్ మెమరీ ఏదన్నా, లేదంటే గుర్తుండిపోయే విషయం ఏదన్నా ఒక్కటి టక్మని ఎప్పుడైనా? చాలా ఉన్నాయి, మాది చెప్పేదానికైతే ఏడుపు వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి అమ్మతో. ఈరోజు కూడా అమ్మ లైవ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఈరోజు కూడా ఇంట్లో నుంచి బయట వచ్చినప్పుడు అమ్మ నాయనకి దండం పెట్టి దీపం వెలిగించి వస్తాను బయటికి. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా కష్టము డబ్బులు లేదు అనుకొని ఒకసారి మీరు ఒక రోజు ట్రావెల్ చేయండి, మీకు 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 అన్ని విషయాలు తెలిసిపోద్ది. మీకు అక్కడ నయా పైసా లేదు, ఎలా మీరు బతుకుతారు అనేది ఆలోచించండి. ఒక్కరోజు ఆలోచించారు చాలు. నేను చాలా సంవత్సరాలు గడిపినాను. ఒక్కరోజు మీకు డబ్బులు లేదు, ఫ్యామిలీ జరపాలి, ఇంట్లో ఫుడ్ లేదు, డబ్బులు లేదు, అసలు డబ్బులు లేదు, ఒకరోజు గడిపి చూడండి, మీకు డబ్బులు విలువ తెలుస్తుంది. మీకు లైఫ్లో చాలా డోర్లు ఓపెన్ అవుతాయి. వెల్, సూపర్. అండ్ సార్, ఫైనల్గా చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. మీరు ఇనీషియల్ డేస్లో ఏదైతే అమ్మకు సంబంధించిన బ్యాంగిల్స్ అలా స్టార్ట్ చేశారో దాన్ని నిలబెట్టుకున్నారు, ఆ తర్వాత కూడా దాన్ని గ్రో చేసుకుంటూ. అలా ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. స్టార్ట్ చేస్తారు, లాభం రావట్లేదనో, లేదంటే రాంగ్ థింకింగ్ అనమాట. సగంలో వదిలేయకూడదు, అది సగంలో వదిలేయకూడదు. ఏదైనా కూడా నేను చెప్పాను కదా, పట్టుదల ఒకటే, దాన్ని సక్సెస్ అయ్యే వరకు దాన్ని వదలకూడదు. 100% సక్సెస్ అవుతారు, దాంట్లో నష్టమే ఉంది. అందుకే ఏదైనా మంచిది అనుకునే కదా మనం వ్యాపారం చేసేది. మనం ఏం రాంగ్గా ఆలోచించి చేయలేదు కదా. సో 100% మనం మంచిగా ఆలోచించి చేసినప్పుడు, కరెక్ట్గా క్యాల్కులేషన్తో చేస్తే మీరు ఏ రోజు కూడా లాస్ అయ్యేదానికి అవకాశమే లేదు. అంటే ఏదైనా సజెషన్ ఇస్తారా బిజినెస్లో, ఈ పరంగా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని? ఒకటే ఆలోచించా, ఒకటే వ్యాపారం చేయండి, 1కి 4 వ్యాపారాలు చేయి పెట్టొద్దు. 100% మీరు ఒకటే చేయండి, దాన్ని డెవలప్ చేయండి. 1కి 10 షోరూమ్లు కాదు, 1000 షోరూమ్లు పెట్టండి, 1000 స్టాల్ పెట్టండి. ఏదైనా కూడా వ్యాపారం మీద ఫోకస్ ఉండాలి. ఒకే వ్యాపారం మీద ఫోకస్ చేయండి. 4 దగ్గర ఫోకస్ చేస్తే 100% దెబ్బతింటారు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. మీ ఈ డైలాగ్ ఏదైతే ఉందో, డబ్బులు ఎవరికి ఊరికే రావులాగా, అలా గుర్తుండిపోయేలా ఫ్యూచర్లో ఏదైనా డైలాగ్ రాబోతుందా మీ దగ్గర నుండి? అది చెప్పలేను, టైంని బట్టి. అంటే ఈ డైలాగ్ మీరే రాసుకుంటారా, ఎవరైనా రాసిస్తారా? లేదు, మాది నేను నేచురల్గా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ వచ్చేస్తున్నాము, మీరు ఎన్ని పేపర్ తీసుకొచ్చినా నేనేం భయపడలేదు. మీరు ఏం అడుగుతారో, ఏముందో నిజం చెప్తున్నాను నేను. సో ఆ టైంలో ఏం వస్తుందో చూద్దాం, అంతే. వెయిట్ చేద్దాం, చూద్దాం. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.